మా సత్యనారాయణ నా దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. చాలా మంచి కుర్రాడు. అప్పుడప్పుడు ఇట్లా తమిళ సినిమా పట్టుకొని డబ్బింగ్ చేస్తూ ఉంటాడు. అంటే సినిమా ఫీల్డ్ వదలలేక, తనకు పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది యాక్చువల్గా తమిళ్లో పెద్ద హిట్ అయిన సినిమా ఇది. ఆ హీరోయిన్ మన తెలుగు అమ్మాయి, పక్కా తెలుగు అమ్మాయి. ఆ హీరో కూడా సక్సెస్ఫుల్ హీరో. ఆ హిట్ అయిన సినిమాని మనాడు కొని భల్లాల దేవా అని మంచి టైటిల్ ఒకటి పెట్టాడు. ఈ మధ్య మీరందరికీ బాగా నోటెడ్ అనుకుంటారు. 10 మంది కూర్చుంటే అందరూ బాహుబలిలో పేర్లే మాట్లాడుకుంటుంటారు. సో ఆ విధంగా బల్లాల దేవా అని టైటిల్ పెట్టడం జరిగింది. కానీ బాహుబలి రేంజ్లో ఎవరు ఊహించుకోవద్దు. ఎందుకంటే ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం, 100% కామెడీ ఫిలిం. సో కామెడీ ఫిలింకి బల్లాల దేవా అని టైటిల్ పెట్టాడు. అంటే జస్ట్ జనాన్ని లోపలికి తీసుకురావడం కోసం. మాకి ఒక బల్లాల దేవా అనే టైటిల్ చాలా చక్కటి టైటిల్గా కథాపరంగా అమరింది. అలాగే ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ. థియేటర్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ చక్కగా ఎంజాయ్ చేసి బాగుంది అని తప్పకుండా సాటిస్ఫాక్షన్ తోటి ఇంటికి వెళ్తారు. ఈ సినిమాలో 3 పాటలు ఉన్నాయి. దాన్ని వనమాలి గారు చక్కగా రాయడం జరిగింది. ఆ పాటల్ని రేవంత్, దీపు, మోహన, అంజనా, సౌమ్య వీళ్ళందరూ పాడడం జరిగింది. ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా డైలాగ్స్ విషయంలో కానీ, డబ్బింగ్ ఆర్టిస్టుల విషయంలో కానీ దేంట్లోనూ కాంప్రమైజేషన్ అవ్వకుండా చక్కగా భారీగా ఖర్చు పెట్టి క్వాలిటీగా రావాలని మొత్తం సినిమాని ప్రసాద్ ల్యాబ్లోనే డబ్బింగ్ చేయడం, రికార్డింగ్ చేయడం అంతా జరిగింది. ఈ చిత్రంలో మంచి పాటలు ఉన్నాయి. ఎందుకంటే ఇమాన్ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి. తమిళంలో ఇవాళ చాలా బిజీగా ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్గా చెప్పచ్చు. ఎందుకంటే గత 8 సంవత్సరాల ముందు ఆయన అర్జున్ సినిమాలకి చాలా మంచి మ్యూజిక్స్ అందించేవారు. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. వచ్చిన తర్వాత హీరో ప్రభు గారి అబ్బాయి సినిమాకి, గుమ్కి అనే సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి ఇవాళ హీరో విజయ్, సూర్య ఇలాంటి పెద్ద పెద్ద హీరోలకి ఆయన సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి పనిచేయడం, అందులో మంచి పాటలు రాసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సత్యనారాయణ గారికి ఇది నేను 3వ సినిమా. ఆయన ప్రతి సినిమాకి చాలా విచిత్రమైన టైటిల్స్ పెడుతూ ఉంటారు. ఆయన అంతకుముందు చేసిన చిత్రాల్లో మళ్ళీ వర్సెస్ రవితేజ, అలాగే కుర్రాళ్ళు, అటువంటి టైటిల్స్ మంచి క్యాచీ టైటిల్స్. ఈ చిత్రంలో కూడా భల్లాల దేవ అంటే మనం బాహుబలితో అస్సలు పోల్చుకోవడానికి వీల్లేదు. కాకపోతే హీరో క్యారెక్టర్ పరంగా చాలా సరదాగా సాగిపోయే, కొంచెం ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్నా కూడా చాలా అవుట్ అండ్ అవుట్ సరదాగా సాగిపోయే కథ ఇది. మంచి సందర్భాలకి పాట రాసే అవకాశం కలిగింది. ఇందులో ఒక 2 పాటలు తమిళ్లో చాలా పెద్ద హిట్స్, అవి తెలుగులో కూడా మంచి హిట్ అవుతాయని భావిస్తున్నాను. అలాగే రచయిత కృష్ణతేజ గారితో నా అనుబంధం ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితం, 15-16 సంవత్సరాల క్రితం చెన్నైలో నేను మీలాగే రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు మొట్టమొదట నేను రాసిన పాటలకి ఆయనే దగ్గరుండి రికార్డ్ చేయించారు. అది మను గారు, స్వర్ణలత గారు అప్పట్లో పాడారు. అలా నాకు నా మొట్టమొదటి పాటల్ని ఓనమాలు దిద్దించినట్టుగా ట్యూన్స్కి పదాలు అవి ఇవి సరిదిద్ది ఫస్ట్ నా పాటని రికార్డింగ్ రూపంలో చూసుకున్నది కృష్ణతేజ గారి ద్వారానే. సత్యనారాయణ గారికి మంచి టేస్ట్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది. సో ఈయన 1-10 సార్లు చూసే ఈ సినిమాని కొన్నారు. కమర్షియల్గా మంచి ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిసిటీ బల్లాల అని పెట్టారు. మరి డెఫినెట్గా ఆయన చేశారు అంటే దాంట్లో ఏదో ఒక మనకు కావాల్సిన అంశాలు దాంట్లో ఉంటాయి. డెఫినెట్గా ఈ సినిమా ఆయనకి
మంచి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా రైట్స్ నాకిచ్చి ఈ సినిమాని నువ్వు డబ్ చేయని ప్రోత్సహించిన మిత్రులు, తమిళ్లో మంచి నిర్మాత, ఎస్కేప్ మోషన్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత మదన్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన ఈ సినిమా నాకు ఇచ్చేటప్పుడు చెప్పారు, ఈ సినిమా డెఫినెట్గా తెలుగులో సక్సెస్ అవుతుంది, ఈ సినిమా నువ్వు చేయి, ఈ సినిమా చేసిన తర్వాత ఇంకో పెద్ద సినిమా మనం చేద్దాం, ఇది పెద్ద సినిమా అని చెప్పించారు. తమిళ్లో కూడా ఇది సూపర్ హిట్ సినిమా, దేశింగ్ రాజా తమిళ టైటిల్. పోతే ఈ దీంట్లో విమలు, బిందు మాధవి ఇద్దరు పోటీ పడి నటించారు, చాలా బాగా చేశారు ఇద్దరు. ఈ సినిమాకి బల్లాల దేవ అనే టైటిల్ చాలా యాప్ట్ టైటిల్ ఇది ఈ సినిమాకి. ఎందుకంటే సినిమా చూస్తే అనుకుంటారు నిజంగా ఈ సినిమాకి బల్లాల దేవ కరెక్ట్ టైటిల్ అని అనుకుంటారు, అందుకని బల్లాల దేవ అని పెట్టాం. ఈ టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు తను కొన్న డబ్బులు, టికెట్ డబ్బులు ఫుల్ సాటిస్ఫాక్షన్తో థియేటర్ నుంచి బయటికి వెళ్తాడు ఈ సినిమా చూసి. ఎందుకంటే అంతటి కామెడీ ఈ సినిమాలో ఉంది, అంత పండించారు కామెడీ. రైటర్ గారు కూడా కృష్ణతేజ్ గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. సినిమా తర్వాత సంగీతం ఇమాన్ గారు అద్భుతమైన లిరిక్స్, సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, అన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని, దానికి మీ అందరూ కూడా సహకరించాలని, ఓ మంచి సినిమా అందించే అవకాశాన్ని, మరో మంచి సినిమా అందించే అవకాశాన్ని నాకు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.